అడియాస గొలువు గొలవకు గుడి మాన్యము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవిని దోదరయగొంటి నరుగకు సుమతి అడియాస గొలువు గొలువకు అడియాస గొలువు గొలువకు అంటే ఏదో దొరుకుతుందని ఆశతో ఎవరిని సేవించకూడదు. ఏదో దొరుకుతుంది నాకు అనే ఆశతో మనం ఏం పని చేస్తే ఏమొస్తుంది అనే ఆశతో చేయకూడదు. కానీ అది బోల్తా పడతాం, ఏమీ రాదు చివరికి. గుడి మాన్యము సేయబోకు. గుడికి కూడా పొలం అవి రాస్తారు, పెద్దలు రాసి ఉంటారు. అవి చాలా ఎకరాలు ఉంటాయి. దాన్ని కౌలుకి చేసి అదంతా మనం తినకూడదు. అది దేవుడి ఆస్తి అనమాట, దేవుని పొలం. దేవుడు ఏమైనా చూస్తాడా అని అనుకుని మనం వాడేయకూడదు, చాలా తప్పు. అలాగే గుడికి డిబ్బీ ఉంటుంది, అందులో డబ్బులు వేస్తాం, అది కూడా మనం అలా వాడకూడదు. పూజారి అయినా సరే వాడరు, వాళ్ళకి జీతాలు ఉంటాయి. దాన్ని ఏం చేస్తారంటే చక్కగా అనాథలకి ఏదైనా ఫంక్షన్లు వస్తూ ఉంటాయి కదా, గుడికి సంబంధించినవి, భోజనాలు పెడుతూ ఉంటారు. లేకపోతే గుడికి ఏదన్నా పనులు చేయిస్తూ ఉంటారు. ఎవ్వరూ తినరు, అలాగా తినకూడదు అలా ఆశగా. ఇంకొకటి ఏంటి, కుజనుల తోడన్ విడివిగా కూరిమి చేయకు. చెడు స్నేహాలు చేయకూడదు. ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలి. చెడు స్నేహాలు చేస్తే మనకు కూడా అవే వస్తాయి. అది ఏంటంటే ఎగ్జాంపుల్, 10 మంది సిగరెట్ కాల్చే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కరం వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తాం. అందరూ కూడా ఏమనుకుంటారు, చూసేవాళ్ళు ఎవరన్నా విన్నవాళ్ళు కూడా, అతను కూడా అందులో ఉన్నాడు కనుక అతనికి కూడా సిగరెట్ అలవాటు ఉంది అనుకుంటారు. అలాగే దొంగతనం చేసేవాళ్ళలో మనం కలిసామనుకోండి ఫ్రెండ్షిప్, నువ్వు కూడా దొంగతనమే చేస్తున్నావా అంటారు. మనకి విలువ ఉండదు. అలా మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచి వాళ్ళతో చెయ్యాలి. ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో మంచిని చూసుకుని మన స్నేహం చేయాలి. తర్వాత ఇంకేంటి, అడవిని దోదొరయ గంటి నరుగకు. అంటే అడవి కానీ, ఇదివరకు అడవులు ఉండేవి, అడవుల్లో ఒంటరిగా వెళ్ళకూడదు, కొంతమందితో కలిసి వెళ్ళు. అంటే అక్కడ ఏమైనా పులులు కానీ ఏదైనా రావచ్చు, దొంగలు రావచ్చు. అందరం కలిసి ఉన్నాం అనుకోండి, వాటిని తరిమేస్తాం, దొంగల బారిన పడం. ఇప్పుడు అంత అడవులు లేవు కదా. ఇప్పుడు అడవులు లేకపోయినా ఒంటరిగా వెళ్ళకూడదు. ఒంటరిగా లేకపోయినా ఇప్పుడు చేతుల్లో ఏమున్నాయి, ఫోన్లు ఉన్నాయి. ఫోనుల్లో మనం ఏదన్నా నెంబర్స్ ఇచ్చారు ప్రభుత్వం కూడా, ఆ నెంబర్ కొట్టామంటే మనని రక్షించడానికి వస్తారు కొంతమంది. యాప్లు కూడా ఉన్నాయి. అయినా సరే మనం ఒంటరిగా వెళ్ళకూడదు. 2-3 కలిసి వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్తే. నైట్ టైం అయితే మరీని. స్వాతంత్ర్యం వచ్చినా ఆడవాళ్ళకి మరీని. అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది, అయినా ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం లేదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా రాత్రిపూట కానీ పగలు కానీ ఎప్పుడైనా సరే ఒంటరిగా ఎక్కడికైనా తెలియని చోటుకి వెళ్ళేటప్పుడు, తెలియని చోటు అంటే అడవితో సమానం, జాగ్రత్తగా ఒక 2-3 కలిసి వెళ్ళాలి. ఇలాంటివన్నీ చేస్తే మనకి బాగుంటుంది మన జీవితం. లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది, నష్టం పాలవుతాము, చెడ్డ పేరు వస్తుంది, పెద్దవాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. రేపు స్కూళ్ళు తెరుస్తూ ఉంటారు నెక్స్ట్ మంత్. జాగ్రత్తగా మనం ఫ్రెండ్షిప్ మంచిగా చేయాలి. కొత్త స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు కొంతమంది, అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉండి మంచి పేరు తేవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, చక్కగా టీచర్ చెప్పింది జాగ్రత్తగా వినాలి. ఉంటారు కదా.